అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. అంటే మనోడు సినిమా తీయించుకున్నాడు, జగన్ రెడ్డి తీయించుకున్నాడు. యాత్ర 2 అని ఒకటి, అలాగే దాని పేరు ఏంటంటే వ్యూహం అని ఒకటి, 2 సినిమాలు తీయించుకున్నాడు. ఆ 2 సినిమాలకి ఆ బొగడాగాడికి బూత్ బొగడాగాడు ఉండడు కదా, ఆర్జీవిగాడు, ఆడికి డెన్ అని ఒక పెద్ద ఆఫీస్ ఏర్పాటు చేశాడు. దానికి ఒక పెద్ద సెటప్, కెమెరాలో మంచి హంగామా, కాళ్ళు గడ్డాలో పెసకడానికి ఒక మంచి ఫిగర్లో అబ్బో మామూలుగా పెట్టలేదు ఆడికి. అయితే ఆడో సినిమా తీశాడు జగన్ రెడ్డి డబ్బులతోనే. తర్వాత యాత్ర అని ఇంకో సినిమా తీశాడు. ఈ 2 అబద్ధాలతో నిండుకున్న సినిమాలే. ఇప్పుడు రాజధాని ఫైల్స్ అని రైతుల కోసం ఆయన సినిమా తీశాడండి. ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు. 18 కోట్లు, 18 నుంచి 20 కోట్లు ఖర్చు అయింది. ఈ రాష్ట్రం కోసం 18 నుంచి 20 కోట్లు ఖర్చు పెట్టాడు ఒక ఆయన. అయితే ఇతని మీద సినిమా తీయించుకుని ఆ డైరెక్టర్కి 2 ఎకరాల భూమి ఇచ్చాడటండి. ఆ 2 ఎకరాల భూమి ఎక్కడదనుకుంటున్నారు? జగన్ రెడ్డి పులివెందుల ఎస్టేట్లో అనుకుంటున్నారా? ఇడుపులపై ఎస్టేట్లో అనుకుంటున్నారా? లేదా ఈ తాడేపల్లి ప్యాలెస్ చుట్టూరా ఉన్న భూమి అనుకుంటున్నారా? అతను కొనుక్కున్నది అనుకుంటున్నారా? కాదు. ఎక్కడదటండి? హార్స్లీ హిల్స్. హార్స్లీ హిల్స్ అంటే మన తిరుపతి దగ్గరలో ఉందటండి. అదొక టూరిస్ట్ స్పాట్. హార్స్లీ హిల్స్ అనేది ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆస్తి, ఈ రాష్ట్ర ప్రజల ఆస్తి. అలాంటి ఆస్తుల నుంచి 2 ఎకరాలు వాళ్ళ అబ్బ సొత్తు అన్నట్టు రాసిచ్చాడు జగన్ రెడ్డి. ఏమంటే అనుకోనియండి. ఎందుకంటే జగన్ కోసం ఏదో బొకడా సినిమా తీసే ఒక బోగ్గడికి ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఆస్తి రాసి ఇవ్వడానికి అసలు జగన్ ఎవడండి? జగన్ ఎవరు? జస్ట్ ఒక 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సూపర్వైజ్ చేయడానికి వచ్చిన ఒక సీఎం, అంతే కదా. అలాంటప్పుడు ప్రజల కోసం ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు అలాంటి వైసీపీలో అన్నారు పద్మాలయ స్టూడియోకి ఇచ్చారు, ఇంకోటి ఏదో అన్నపూర్ణ స్టూడియోకి ఇచ్చారు, మరో స్టూడియోకి ఇచ్చారు, రామోజీ ఫిల్మ్ సిటీకి ఇచ్చారు కదా అన్నారు. ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు వాళ్ళకంటే కొన్ని లక్షల మందికి వాళ్ళు ఉపాధి చూపిస్తారు. వాళ్ళు పారిశ్రామికవేత్తలు. ఇక్కడ ఎవరైనా కంపెనీ పెడతానంటే ఆ కంపెనీ పెట్టేవాడికి భూమి ఇస్తుంది గవర్నమెంట్. ఎందుకు? ఆడు కంపెనీ పెట్టి అక్కడ ఉన్న ప్రజలకు ఉపాధి కల్పిస్తాడు కాబట్టి. మరి ఈ బొగడాగడి ఎవడైతే డైరెక్టర్ ఉన్నాడో ఈడెవడికి ఉపాధి కల్పిస్తాడు? చక్కగా అక్కడ గెస్ట్ హౌస్ కట్టుకుంటాడు. గెస్ట్ హౌస్ కట్టుకుని మందు వేయడానికి, చింది వేయడానికి, ఫిగర్లో ఓహో అలా నడుస్తుంది అక్కడ వ్యాపారం. ఇప్పుడు అంతేనా? ఇక అంతమించి అక్కడ ఏమన్నా పూజలు లేకపోతే ఏమన్నా ప్రార్థనలో నమాజులు చేస్తాడా? అది ఎవడబ్బు సొత్తు అని అడుగుతున్నాను నేను జగన్ రెడ్డి గారిని. నీ మీద ఎవడో సినిమా బొకడాగడి తిస్తే నీ దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి కదా, దాంట్లో నీకు నచ్చినంత తెచ్చుకో, ఎవడన్నా కాదంటాడా? నిన్నెవడేమన్నాడయా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఆస్తిని? జగన్ రెడ్డిది ఒకటే స్ట్రాటజీ, మీరు గుర్తుపెట్టుకోండి. అతని కోసం సినిమా తీయించుకుంటాడు, మన ఆస్తి ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ ఆస్తి కట్టబెడతాడు. అతని కోసం పార్టీ కోసం పనులు చేయించుకుంటూ ఉంటాడు, వాళ్ళ పేరు వాలంటీర్ అని పెట్టి, వాళ్ళకి మన ఆస్తి నుంచి, ఈ రాష్ట్ర ఆదాయం నుంచి డబ్బు తీసి పనిచేస్తూ ఉంటాడు. అతని కోసం సలహాలు ఇవ్వడానికి కొద్దిమంది డ్యామ్ డిష్గాల్ని పెట్టుకున్నాడు, వాళ్ళకి జీతాలు కొన్ని కోట్ల రూపాయలు మనం కట్టిన పన్నుల నుంచి ఇచ్చేస్తున్నాడు. ఇదేం బతుకండి? ఇప్పుడు గతంలో కూడా ఇతని మీద ఉన్న కేసులన్నీ అయ్యే కదా. ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆస్తుల్ని, భూముల్ని పారిశ్రామికవేత్తలకి దారాదత్తం చేసి వాళ్ళు ఇచ్చిన 10 పరకో తీసుకుని ఇతను 1,00,000 కోట్లు సంపాదించుకున్నాడు. ఇప్పుడు కదా అదే కదా చేస్తున్నాడు. అసలు యాత్ర సినిమా చూసారు మీరు? బుద్ధునోడు ఎవడని చూస్తున్నాడు అలాంటి పనికిమాల సినిమాలు? అన్నీ అబద్ధాలే పెట్టి అందులోని వీళ్ళేమో పక్కా నేరస్తులు అయ్యి ఉండి 16 నెలలు జైల్లోకి వెళ్ళొచ్చుండి నేను బాబానని సినిమా తీసుకుంటే బాబా అయిపోతాడా? ఇంకా నేను దేవుడిని తీసేసి కిరీటం అలాంటివి కూడా ఎట్టేంటారా బాబు? లేతే ఇంతకన్నా దరిద్రం ఇంకోటి ఉందండి. ఇలాంటి సినిమాలు తీసుకుని మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆస్తుల్ని వాళ్ళకి కట్టబెట్టి దొబ్బెట్టి బాబు సొత్తులాగా రాజధాని ఫైల్స్ ఆపుతాడట. రాజధాని ఫైల్స్ అతను పెట్టిన ప్రతి రూపాయి సొంత డబ్బులు. దానికి సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది, థియేటర్లలో వేసుకున్నారు, చక్కగా ఆడుతుంది సినిమా. దాని మీద తీసుకొచ్చాడు. ఇప్పుడు హైకోర్టు ఏం చేసింది? ఎలా 50 ఎక్స్ట్రాలు నువ్వని, నువ్వు ఆ బొగడా సినిమాలు ఆడించవచ్చు కానీ ఈ సినిమా రాకూడదని చెప్పి పర్మిషన్ ఇస్తారు. ఈరోజు రేపటి నుంచి ఆడుతుంది ఆ సినిమా. మేము కూడా వెళ్తాం, మేము కూడా చూస్తాం. ఆ సినిమాలో ఉన్న వాస్తవాల్ని మేము కూడా ప్రజలకు తెలియజేస్తాం. అయ్యా, ఇది హార్స్లీ హిల్స్కి సంబంధించిన వ్యవహారం. ఇంకేలాడి ఎన్నో అన్న పోర్ట్లు అమ్మేస్తాడు, పోర్ట్లు ఇచ్చేస్తాడు. అదాని ఇది నువ్వు తీసుకో, అంబానీ నువ్వు ఇది తీసుకో, నాకు ఏదైనా చూడండి ప్లీజ్, మరి మాకు ఏదైనా చూడండి మరి అంటే వాళ్ళు ఏదో తీసుకుంటారు, ఇచ్చేస్తారు. వాళ్ళు శుభ్రంగా ప్రైవేట్ పోర్ట్లు కట్టేసుకుంటుంటే పోర్టుల్ని అభివృద్ధి చేస్తున్న జగన్ రెడ్డి గారట. అబ్బో ఉన్నారు కదా కొంతమంది
ఆ సాక్షి టీవీ సాక్షి పేపర్ చదివే గొర్రెలు వాళ్ళకి అదే అబ్బో సూపర్ అండి ఆహా ఓహో ఈ అమ్మ ఎట్టు పోతుందిరా బాబు మన రాష్ట్రం